క్రికెట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. లెట్స్ ఇందాక ఆప్షన్ అది ఏమైందంటే ఒకటి వెళ్ళిపోయింది, అందుకని అది కట్ చేసాను. ఇది కొత్త వీడియో. వెల్కమ్ టు విఎస్సి క్రికెట్. మీరు బ్లాక్ ట్రిప్ కి కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో మనమైతే ర్యాపిడ్ ఆప్షన్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మీకోసం అయితే కొత్త అకౌంట్, నా మంచి అకౌంట్ అయితే డిలీట్ చేసేసి ర్యాపిడ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తున్నా. మంచిగా వస్తే ఓకే అనేటట్టుగా ఉంటుంది. నేను మర్చిపోయి 5000 కట్టేశాను. నో ప్రాబ్లం, ఎందుకంటే ఇన్ గేమ్ మనీ కదా. నాకు ఒక ట్రిక్ తెలిసింది, అదేంటంటే ర్యాపిడ్ ఆప్షన్ ఎన్నిసార్లు ఆడొచ్చు. అదేంటి అంటే అకౌంట్ డిలీట్ చేస్తేనే మనకు మళ్ళీ న్యూ అకౌంట్ లో వస్తుంది. అదేంటంటే ఎక్కువ వస్తుంది. అదే మనీ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాయి. అట్లా ఎన్నో సార్లు ఆడొచ్చు. కానీ నేను ఇదే ఫస్ట్ టైం ఆడడం, సారీ సెకండ్ టైం. ఇందాక ఆడాను, అంత బాగాలేదు అది. ఎందుకంటే ఒక్కొక్కరు హై రేట్లకు వెళ్ళిపోతున్నారు. లెట్స్ ఈసారైనా బాగా కొంటాను. అదే మంచి ప్లేయర్లని అట్లా అదే నేను టీం సెలెక్ట్ చేసి పెట్టుకున్న సిఎస్కే అనే వస్తుంది. సిఎస్ ఆడంలో సరే. ఎనీవేస్ ఏ టీం అయినా ఓకే. రఫ్ 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 ఆడిచ్చేద్దాం. నేను ఇక్కడ కేవలం డెవాల్డ్ బ్రేవీస్ అండ్ నీసంకా కేరాల నారాయణ అయితే తీసుకుంటున్నా. అంతే, ఎవరిని నేను తీసుకోవాలైతే అనుకోండి. ఎందుకంటే వాళ్ళ రేంజ్ వేరే, నాకు ఎందుకో బ్రేవీస్ ని తీసుకోవాలనిపిస్తుంది. బ్రేవీ నా అకౌంట్ లోకి వస్తాడు అనుకుంటున్నా. బ్రేవీస్ ఇప్పుడు ఎందుకు ఇంతసేపు లోడ్ అవుతున్నారు? ముందే చెప్పండిరా, నాకు ఇందాకనే అర్థం కాలే ఆప్షన్. సూర్యకుమార్ ఒక్కొక్కరు థౌజండ్స్ లోకి వెళ్తున్నారు. మనం 11 మెంబర్స్ కొనాలంట, మిగిలిన 14 ప్లేయర్స్ వాడు ఇస్తాడంట. ఎవరిని ఇస్తాడో ఏమో. అరే ఇప్పుడు ఆప్షన్ లో కోహ్లీ లేడు, నాకు కోహ్లీ ఉన్నాడా? కోహ్లీ పర్వాలేదు. మా సూర్య వద్దు. అయినా హైదరాబాద్ వార్నర్, అబ్బా వార్నర్ ఇస్తే మాత్రం కొనేయాలని పోతుంటారు చేతులు. కానీ లెఫ్ట్ హ్యాండ్ నాకు అంతగా రాదు. నాకు నిజంగా RC24 లో కూడా లెఫ్ట్ హ్యాండెడ్ ఆడేటంత బాగా రావడం లేదు. ట్రై చేశాను నేను, అది ఈజీ మోడ్ లో పెట్టుకుంటాదని రాదు. డేవిడ్ వార్నర్ రాజస్థాన్, సిఎస్కేకి ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ తో చచ్చి ఏం చేయలేదు. అరే రాజస్థాన్, మీరు పగకు బాగుంటారా? మీరు ఊరికే వచ్చుకున్నారు కదరా, ఏమవుతుందా మీకు? డేవిడ్ వార్నర్ లాంటి మంచి గుడ్డని కొంటారా మీరు? అసలు మేము నదులే. అమ్మా రాజస్థాన్ పాస్ ఇచ్చేసింది. థర్డ్ మ్యాచ్ బ్రేవీస్ ని తీసేసుకో. అండ్ నాకు కొందరు ఒక ట్రిక్ చెప్పారు. అదేంటంటే వెనక్కి వస్తే వాడి రేట్ కొంచెం తగ్గుతుందంట. అది ఎట్లా అంటే మళ్ళీ బిచ్చాలి లాస్ట్ వరకు. తెచ్చి ఏమవుతుందో గైస్ నాకు తెలిసి నేను ప్రతి ఒక్కరికి 80 కంటే ఎక్కువ పెట్టాలని అయితే అనుకోవడం లేదు. అది కూడా మేబీ ఓవర్ రేట్ అవుతుంది. సరే 920 రా. పోరారే వస్తారు 960కి. చాలా చీటింగ్ అయ్యి, చాలా చీటింగ్. అండ్ మనకైతే ఇంపార్టెంట్ ఒక విధంగా బ్రేవీస్. లెట్స్ సీ. బ్రేవీస్ నాకు తెలిసినంత వరకు ఏం కొట్టడు అనిపిస్తుంది. అంటే నాకు బ్రేవీస్ మీద ఈ సౌత్ ఆఫ్రికాతో మ్యాచెస్ ఆడా.
అప్పుడు వరల్డ్ కప్ ఓడిపోయేటప్పుడు పాలనలో సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ ఆడుకుందామని అప్పుడు ఆడా రియల్ క్రికెట్. నాకు కిక్కి లేదు, ఎందుకంటే దరిద్రం అంటే అదే అనిపించినట్టు అనిపించింది. అండ్ మీరు అడిగితే ఒకవేళ సచిన్ సాగా కూడా ఆడతాను. 69 ఫీల్డింగ్ వేస్ట్ గాడు అయితే జడేజా ఏంటంటే తెలుసా, 100 వచ్చినా తప్పులేదు. ఆగింది ఎందుకురా అంటే 960కి పోతాడు, నాకు అర్థమైతే. ఏంటి అనుకున్నట్టుగానే వచ్చాడు. ఎంత పోతుంది మహేష్? అంత తక్కువనా? తీసుకోండి మా వాడిని. పంజాబ్ తో సెకండ్ మ్యాచ్ రుతురాజ్ జైస్వాల్ ఇద్దరు పోయా, అయిపోయి నా పరిస్థితి రాజు పంట. నా ఫస్ట్ 3 మ్యాచెస్ నేను ఓడిపోయినా తప్పు అనుకోకండి, నన్నేమి గెలవడం చాలా కష్టంగా ఉంది. అరే చేతులు పోతున్నారా కొనాలని మిమ్మల్ని కొనలేక కమ్మునున్నా. అప్పుడే 50నా? నేను అప్పుడే 56, 52 అయితే 50 తక్కువ. పోరా పోవెల్, ముంబై, తిరుపతి, ఢిల్లీ, సమీరేజ్, బెంగళూరు, నితీష్ రాణా, సన్ రైజర్స్, కరుణ్, బెంగళూరు, ఏడవడో రఘువంశీ, యాంగ్రీష్ రఘువంశీ అయితే కాదు, పృథ్వీష, ముంబై, అందరూ కూడా అంటారు రూతర్ఫర్డ్, ముంబై, పటీదారు, ముంబై. రే ముంబై రే అందరూ కొనేసినారు కదరా మీరే. అమ్మయ్య కోల్కత్తా, స్మారన్, బ్రిడ్జ్కి కొన్ని రే రారా బంగపాలరా అమ్మని కూడా. రే ఫైనల్ రా పో పెరలా. పోరా పో, వద్దు పో. సింగ్ అందరు సింగ్ వస్తారు, ఎవరు రా సింగ్ అని. థ్యాంక్ యూ రా వచ్చేసిన. అదే 3990 ఉందిరా నా దగ్గర, చాలా తక్కువ రా. ఇప్పుడు ముద్ర ఇడికి. థ్యాంక్ యూ లక్నో. థ్యాంక్ యూ ప్రియాంచార్య. ఈజీ బైస్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకో. వద్దు 45 పైన ఉండాలి నాకు ఇప్పుడు, లేకపోతే నేను తీసుకో. ఏంట్రా అన్సోల్డ్ 46 రే ప్లీజ్. అమ్మయ్య వచ్చేసాడు. బేస్ ప్రైజ్ నిశంక. ప్లీజ్ ఆల్రౌండర్స్ మంచిగా రావాలి, వాళ్ళ మీద భారం పెట్టి టిమ్ డేవిడ్ ఒక్కనే కొన్నా. లేకపోతే సరే టిమ్ డేవిడ్ అంట, బ్రేవిస్ ఒకనే. ఇందాక టిమ్ డేవిడ్ అనుకున్నా. హార్దిక్ పాండ్యా గైస్, నాకు చేతులు అవుతాయా హార్దిక్ పాండ్యా అంటే? కొనేస్తున్నా, హార్దిక్ పాండ్యాని కొనేస్తున్నా. హార్దిక్ ఇది మిచ్చల్ మార్చ సర్లే, ఇద్దరు కొనుక్కో. ఇది రేట్ ఎక్కువ పోతున్నాడు, వద్దుపో. సన్ రైజ్ పో. హార్దిక్ అస్సలు చదవండి 17 ఉంది వాడు. రే హార్దిక్ నీ టీమే అనుకోరా, కొంచెం నీ టీమే అనుకోరా. ఏంటి అంత తగ్గినావు? 29 ఉంది నా కాడ. అరే ఎవరు కొనుక్కోవాలరా నేను? ఆగు, బౌలింగ్ ఎవరికి ఎక్కువ ఉంటే ఇప్పుడు అందరిలో వాడినే కొంటా. అబ్బబ్బా దూగా కనిపిస్తున్నాడు, ఓవర్టన్ కూడా కనిపిస్తున్నాడు.
అబ్బా ఓవర్ టైం కి బ్యాటింగ్ లేదు. సర్లే నేను ఓవర్ టైం కొంటా. రే ఎవరా ఆర్ఆర్ పంజాబ్, ఆర్ఆర్ పంజాబ్ ఫస్ట్ 2 మ్యాచ్లు మీకే అని చెప్పి మీరు గురి పెడతారా? నాకు చెప్తారా? దొరుకుతారు, దొరకకుండా పోరు. స్పిన్నర్స్ కి ఫాస్ట్ బౌలర్స్ ఒక 500 వస్తారులే. బేస్ ప్రైజ్ పిల్లలు కొందాం. వచ్చా ఎవరో వర్తన్ ఎక్కువ అంటే అంత ఎక్కువ పోతలా. చీటింగ్ రాదు మరి. డే నువ్వు కనీసం బ్యాటింగ్ చెయ్యవు, కనీసం బౌలింగ్ అన్నా వేరే నా కాడ దారం. నువ్వు రాలేదనుకో నేను తీసుకో. నాకు కుర్నాల్ పాండే కాదు ఉన్నాడు, వాడిని తీసుకుంటా. వాడికి నీకు సేమ్ బౌలింగ్, నీకు బ్యాటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను తీసుకుంటా. స్కిప్ కొట్టినా నా చేతులు ఉండవు కదా. జాక్ పోటీ శాబ్నర్ కి 65, బ్యాటింగ్ 56 అసలు వెళ్దు. కమాన్ పాడుతూ చూడండి కలిసి ఎట్లా పెడతాను. ఈ స్పీడ్ కన్సోల్ వచ్చి స్కిప్ ప్లే అదే నోట్లో ఆ మాటలు. అదే పోరా పోరా వద్దు పోరా. నాకు ఏం చేసుకుని కరోనాలు పైన నేను పట్టుకుని ఉంటానండి. ఒక్కడు లేడరా ఏ పడతాను మిస్ అవుతున్నారు. ఇంకా డబ్బులు లేకనా అర్రే కొనాలని అర్రే బాటికి వచ్చినాడు. కొనాలి రారా. నీకు బౌలింగ్ ఎక్కువ ఉందని తీసుకుంటావా? ప్లస్ హార్దిక్ పాండే, కృణాల్ పాండే బాగుంటుందని తీసుకుంటా. తక్కువకి వచ్చిన థ్యాంక్రా తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఎవరు? దేవుడా వికెట్ కీపర్ చాలా మంచి వాళ్ళు 130 తేడా. మంచి వాళ్ళే రావాలి గైస్. అంటే ఎంత మంచిగా వస్తే మనకంత మేలు అవుతుంది. సో మనమైతే బట్లర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. సో బట్లర్కి అయితే బిగ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ మనమైతే 500 600కి వెళ్తాడా? ఎస్ వెళ్తున్నాడు. 800 మ్యాక్స్ అనుకుంటున్నా. వెళ్ళకపోవడమే మేలు. పెట్టేస్తున్నావు వీడికి, ఇంకేం చేయాలి. నాకు తెలుసు కదా. పడే కొనుక పడే. రాజస్థాన్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మాకు రాజస్థాన్ తో ఉంటది. సరే 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 క్లాస్ అని అన్నగా ఉన్నా. క్లాస్ అన్ని మాత్రం వదలొద్దు. వాడు 900 పోయినా నేను కొంటా. ఫైనల్ క్లాస్ రావారా క్లాస్ అంత పెట్టుకున్నా క్లాస్ నిన్ని రే నాకు డబ్బులని అయిపోగొట్టుతున్నారు పై వీళ్ళు. కష్టపడి కృణాల్ పాండ్యాని కూడా చాలా తక్కువ కొనుక్కుంటే, లేకపోతే దూబే గాని కొనలేకనా, శాంట్నర్ ని కొనలేకనా. 680 700 అని పోతున్నారు ఒక్కొక్క. ఆల్రౌండర్స్ మాత్రం లిటరల్లీ మోసం. సరే బట్లర్ పోయినాడు, క్లాస్ అన్నా తెచ్చుకున్నాడు. మెయిన్ ఆప్షన్ అయితే ధోని ఉన్నాడు. ధోని కూడా వస్తాడని చెప్పారు ఆప్షన్ లోకి. ఇందాక దానిలో అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు వరుసగా నిండేవారు. నేనే ఆప్షన్ రీసెట్ రారా. ఫీల్డింగ్ 74 ఉందిరా. బేబీస్ గార్డ్ కంటే మేలేరా. రారా చాలరా ఎక్కువ పోతుంది మరి. వద్దు ప్లీజ్. క్లాస్ 900 పోతాడు నాకు డౌట్.
ఆర్డర్ రాలే ఇంకా పెట్టాలి మొదం. సర్లే తీసుకుంటాము, క్లాసునే కదా. సరే 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 ఏం చేయలేం. అందరూ బేస్ వేసుకున్నారు ఏంటారు వాడిని. 400 250 బా, అందుకేనా మీకు డబ్బులు తగ్గింది. ఆహాహా బాగా. శాంసంగ్ ముంబై లక్ చూడండి. అమ్మయ్య వీళ్ళిద్దరు నేను భయపడుతాను, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆర్ఆర్ బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి బౌలింగ్ మీద చేయకపోవచ్చు కదా. మనం బౌలింగ్ తిట్టంగా పెట్టుకున్నాం. సెవెంటీస్ లోనే తీసుకున్నాం, 80 క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ వరకు ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు. మనకు కావాల్సింది 2. రేట్లు పెంచుతాం. ఆర్ఆర్కి తప్ప ఎవరికి పోయినా నేను హ్యాపీ. కొంచెం పంజాబ్ కూడా వద్దు నాకైతే, అసలుకి వద్దు. అందరు పాస్ ఇస్తే నాకే వచ్చాడు రా వాడు. రే మానవత్వం ఉండాలిరా అమ్మాయి. థ్యాంక్ యూ రా. ప్యాట్ కమిన్స్ వీడొక్కడనే పంజాబ్ కూడా పెట్టాలి అప్పుడు కానీ. అరే పంజాబ్ బిచ్ చేస్తుందబ్బా. నేను బిచ్ చేస్తున్నా, మీకేమైందిరా? వచ్చేసాడా? రాడా. వీడు 1100 పోతాడు. అంత పెట్టాను నేను. 60కి వచ్చేసాడా? ఓకే. స్టార్క్ అందరు పెద్ద పెద్ద వాళ్ళే. కొనాలని ఉంది కానీ డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. అరే ఢిల్లీ మీకేమైందిరా? అంత పెట్టుకున్నారు కదరా. అయినా బుమ్రాన్ కొంటే కిక్కు బాగా ఉండదు. వస్తున్నా బయట ఇక్కడ ఏందో చూస్తున్నాను గైస్. బిట్ కొడతా పోతున్నా అంటే మోడ్లే అట్నే స్టాప్ అవుతుంది వేరే వాళ్ళకు, నాకు రాడు. ఓకే 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 పర్వాలేదు పర్వాలేదు, ఏం కాదులేబ్బా, ఏమైతుంది కానీ. అమ్మో మంచి పని చేశాను. అంతకెళ్ళిపోయింటే నా పని అయిపోయింది గైస్. నేను అయిపోయింది. ఎవరికి వెళ్ళావురా బుమ్రా నువ్వు? లక్నోకా? ఓకే రబాడా కనీసం ఓకే సూపర్, మంచి డేంజర్ ప్లేయరే కదా రబాడా. హర్షిత్ రాణా మాత్రం ఓకే. ఐఎమ్ గోయింగ్ విత్ జోఫ్రా ఆర్చర్. రాజస్థాన్ బాయ్స్ అందరూ వాళ్ళ రేట్లకు కొంటున్నారు. నాకు మాత్రం 800 900 100 1000. నేనేం ప్రాబ్లం చేశాను? అరే ఆర్చర్ అంత స్పీడ్గా రాడరా. అరే 840 నా కాడ ఉందిరా. సరే అర్జీపు వచ్చవా? రారా వీడు వస్తాడు గైస్, నా తెలిసినంత వరకు వీడు వచ్చేస్తాడు. 6 ఏంది 680కి వీడా? బాగుంది. అండ్ గైస్ మన దగ్గర డబ్బులు లేదు, సో నేనేదో ఎట్లా కొట్ట దాన్ని స్కిప్ చేసుకుంటా. సో మీరు ఒక చిన్న బ్రేక్ తీసేసుకోండి.